హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యం వినే కంటే ముందుగా ఈ ఆఖరి దినముల్లో మనము ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాం. అనేకులు ఈ దినముల్లో దేవునితో నడిచేవారు, దేవునితో తమ జీవితాలని, తన పరిశుద్ధ జీవితాలని కొనసాగించేవారు అనేకుల్లో వారిలో ఉన్న పరిశుద్ధత, నీతి, పవిత్రత అనేకుల్లో కొరవడుతున్న పరిస్థితులు. ఎందుకంటే ఇవి అంత్య దినాలు గనుక సైతాను చాలా స్పీడ్గా తన కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇది బాహాటంగా కాకుండా ఆత్మ సంబంధంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘం ఎలా ఉండాలనేది దేవుడు ముందుగానే బయలుపరిచాడు తన దాసుల ద్వారా. ఈ ఆఖరి దినములో మన విశ్వాసాన్ని, మన భక్తిని ఎలా కొనసాగించాలి, ఎలాంటి స్థితిలో ఈ లోకం ప్రస్తుత దినముల్లో ఉంటుంది, దేవునితో జీవించేవారు వారి విశ్వాసాన్ని, వారి పరిశుద్ధతను కాపాడుకుంటున్న దినముల్లోనే ఉన్నామా అని మనం ఆలోచించినట్టయితే చాలా వరకు ఆత్మ సంబంధంగా సైతాను సంఘాన్నైనా లేదంటే దేవుని బిడ్డలైన అనేకులను బలహీనపరుస్తున్న దినముల్లో ఉన్నాం. చాలామంది ఈరోజు భక్తిలో ఉన్నారు, కానీ ఆ భక్తికున్న శక్తిని ఆశ్రయించకుండా చాలామంది తమ జీవితాలని కొనసాగిస్తున్నారు. మనం ఎంత వాక్యం వింటున్నామో అంతగా మన జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్లో అక్కడక్కడ జాగ్రత్త జాగ్రత్త అని అపోస్తుల పత్రికల్లో రాశారు. ప్రభువుడు చెప్తూ వచ్చాడు. జాగ్రత్త అనే పదము మనం ప్రమాదంలో పడిపోకుండా, మోసపోకుండా, మనం నష్టం జరగకుండా ఉండుట కొరకు ఈ జాగ్రత్త అనే పదాలు అపోస్తులు రాశారు పత్రికల్లో. అలాగనే అపోస్తులైన పేతురు గారు తన పత్రికలో ఈ మాట రాశాడు. ఆ వాక్యం మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువు. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ మనం వాక్యంలో చూసినట్టయితే ఈ మాట అపోస్తులైన పేతురు గారు, దైవజనుడు, ఈయన మొదటి శతాబ్దంలోని ఆది సంఘానికి హెచ్చరిక చేశాడు. సైతాను ఈ లోకంలో తిరుగుతూ వస్తున్నాడు, కానీ ఎవరి మీద దృష్టి ఉంచాడు అని చూసినట్టయితే సైతానికు దృష్టి, అతని చూపు అంతా కూడా సంఘం మీద ఉంది. ఎందుకంటే దేవుడికి ఈ భూలోకంలో ఇష్టమైంది ఎవరని చూస్తే ఆయన కట్టుకున్న సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు ఆయనకి ఇష్టమైన వారు. అంటే ఈ లోకంలో నుండి తన వాడిని తీసుకుపోవడానికి ఒక ఉపదేశం ఇచ్చి, ప్రత్యేకత జీవితం ఇచ్చి, 5 రకాల పరిచయనిచ్చి, ఒక్కొక్కరిని ఆయన సంపూర్ణతలోనికి మార్చుకొని ఆయన రాజ్యంలో నిత్యత్వంలో కూర్చోబెట్టాలన్నది దేవుడి యొక్క సంకల్పం. ఈ ఆలోచన దేవుడు చేస్తూ ఉండగా సైతాను కూడా ఇంకొక వైపు నుంచి
తన పని తను చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటని చూస్తే ఆ రోజుల్లో చెప్పాడు పేతురు గారు, అపోస్తలుడు చెప్తున్నాడు, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే సైతాను వాడు మౌనంగా ఉన్నాడా, రెస్ట్ తీసుకుంటున్నాడా, విశ్రాంతి తీసుకుంటున్నాడా? కాదు. వాడికి ఒక దృష్టి ఉంది. దేవుడు కట్టుచున్న సంఘము, దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన కొరకు జీవించాలని కోరుకుంటున్నారో అలాంటి వారందరినీ కూడా తమ విశ్వాసం నుండి, పరిశుద్ధతలో నుండి, ప్రత్యేకతలో నుండి వాడిని బయటికి లాగాలన్నదే వాడి ఉద్దేశం. అలాంటి ఉద్దేశం కలిగిన వాడే అపవాది ఏం చేస్తుండంట? ఎవరు విరోధి అంటున్నాడు? మీ విరోధి అంటున్నాడు. అంటే మన విరోధి ఎవరు ఈ లోకంలో? సైతాను. మనం దేవుని చిత్తం చేయడానికి నిలబడినప్పుడు అనేక రకాలైన శోధనలు తీసుకొచ్చి ప్రభువులు నిలుచుండకుండగా మన దారి తప్పించేవాడు, గురి తప్పించేవాడు ఎవరంటే సైతాను. అతని గురించి చెప్తున్నాడు, మీ విరోధి అయిన సైతాను అపవాది గర్జించే సింహం వలె తిరుగుతూ వస్తున్నాడు, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎవరిని? లోకంలో వారు కాదు. లోకంలో పాపం చేస్తున్న వారి కొరకు వెతకట్లేదు సైతాను. లోకంలో తమ ఇష్టానుసార జీవితాలు జీవిస్తున్న వారి కొరకు వెతకట్లేదు సైతాను. ఎవరి కొరకు వెతుకుతున్నాడు? ఎవరు ప్రభు కొరకు ఒక నిశ్చయమైన తీర్మానం తీసుకొని, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఎవరైతే ప్రభు కొరకు జీవించాలని హృదయంలో ఒక మంచి నిశ్చయం కలిగి, విశ్వాసం కలిగి, ఎవరైతే తీర్మానం కలిగి నిర్ణయం తీసుకొని తమ జీవితాలు ప్రభుకు ప్రతిష్ఠించుకొని ఎవరైతే కొనసాగుతున్నారు ఈ లోకంలో, అలాంటి వారిపైన సైతాను గురిపెట్టి చూస్తున్నాడు. కొందరు భక్తి చేసేవారు ఉన్నారు, అలాంటి వారితో సైతానికి అక్కర్లేదు. కానీ దేవుని యొక్క చిత్తము జరిగించుకోవడానికి ఎవరైతే తమ జీవితంలో ప్రభుకు అప్పగించుకున్నారో వారి విషయంలో వాడు మెలుకోగలిగి ఉన్నాడు, నిద్రపోవట్లేదు. ఎందుకో అంటే వారిని విశ్వాసం నుంచి బయటికి లాగడానికి, వారికి ఉన్న సమర్పణ నుంచి బయటికి లాగడానికి, వారికి ఉన్న భక్తి, శ్రేష్టమైన దేవుని గురించిన ఒక ప్రేమ నుంచి బయటికి లాగడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘం ఎలా ఉండమంటున్నాడు? పేతురు ఏమని చెప్తున్నాడు? నిబ్బరమైన మెలకువ కలిగి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి అంటున్నాడు. అంటే మెలుకోవాలంట, మెలుకు ఉండాలంట. ఏది శరీరంలోనా? కాదు, ఆత్మలో మెలకువ. హల్లెలూయా. ఆత్మలో జాగరూకత, ఆత్మలో ఒక గ్రహింపు, ఆత్మలో ఒక నిశ్చయత కలిగి, దూరదృష్టి కలిగి ఏం చేయాలి? వారి పరిశుద్ధతను, విశ్వాసాన్ని, ప్రత్యేకతను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ విధంగా కాపాడుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు యుగయుగాలు దేవుని చిత్తం వారి జీవితంలో జరిగించుకొని యుగయుగాలు దేవునితో కూడా నిరంతరం నిలిచి ఉంటారని యోహాన్ చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని మీ జీవితంలో చోటివ్వాలి. ప్రకటన గ్రంథంలో కూడా ఇలా రాయబడ్డది అపవాది గురించి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, అందులో 12వ వచనం చదవండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా, పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పబడెను. హల్లెలూయా.
ఎవరు సంతోషించాలి? పరలోకం సంతోషించాలి. పరలోక నివాసులారా ఉత్సహించి సంతోషించండి. మరి ఎవరికి శ్రమ? భూలోకంలో ఉన్న భూమికి సముద్రమునకు శ్రమ. ఎందుకు? వాడు దిగి వస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు వాడికి సమయం కొంచెమేనని తెలుసుకొని, సైతాన్ ఏమనుకుంటున్నాడ? నాకు టైం కొంచెం ఉంది, ఎక్కువ లేదు నాకు సమయం. ఏం పని చేస్తున్నాడు? సమయం కొంచెం ఉంది అంటున్నాడు. వాడి పని ఏంటి? సైతాన్ పని ఏంటి? పరిశుద్ధులను చెడగొట్టాలని, సంఘం భూలోకంలో ఉండకుండా చేయాలని, ఎవరు ప్రత్యేకతలో జీవిస్తున్నారో ఆ ప్రత్యేకతలో వారు ఉండకూడదని, ఎవరు ప్రభు కొరకు యథార్థమైన హృదయం కలిగి ఉన్నారో ఆ యథార్థత వారు తప్పించాలని, ఎవరు ఈ లోకం, ఈ పాపం నాకు వద్దు, ఈ లోకాశలు నాకు వద్దు అనుకుంటున్నారో మరల తిరిగి ఆ లోకాశలకు నడిపించాలని వాడి తాపత్రయం. అంటే నిలుచున్న వాడిని పడగొట్టడం వాడి గురి, వాడి ఉద్దేశం. ఎవరు ప్రభు కొరకు జీవించకుండగా వాడిని బలహీనపరిచి శోధించి వారిని దేవుడికి దూరం చేయడమే వాని గురి, వాని పని. ఈ పని చేస్తుండగా వాడు అనుకుంటున్నాడు నాకు సమయం కొద్దిగా ఉంది కనుక ఈ పని నేను తొందరగా చేసి ముగించుకోవాలి, నాకు కూడా చాలా టైం కొంచెం ఉంది. సరే సమయం కొంచెం ఉంది, ఆ కొంచెం ఉన్న సమయం అయిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటంటే వాడు యుగాలు అగ్నిగుండంలో కాలుతూ ఉంటాడు. వాని మాట విన్నవారు కూడా ఆ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. అంటే సైతానికి తెలుసుకుంటున్నాడు ఏమని? నాకు సమయము కొద్దిగా ఉంది అని. హల్లెలూయా. మరి ఈరోజు సంఘం అనే వాళ్ళు, దేవుని బిడ్డలనబడిన వారు, ప్రభు కొరకు జీవించడానికి ఎవరైతే ముందుకు వచ్చారో వీరు కూడా ఏం గ్రహించాలి? నాకు కూడా సమయం కొద్దిగానే ఉంది. హల్లెలూయా. ప్రభు రాకడ సమయం చాలా ఆసన్నమైంది, దగ్గర ఉన్నది. ఇలాంటి పరిస్థితులు నా జీవితాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఏ వాక్యానికి, ఏ ఉపదేశానికి, ఏ పరిశుద్ధులను అప్పగించుకున్నానో ఆ జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఒక్కొక్క దేవుని బిడ్డ కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండి తమ జీవితాన్ని ఏం చేసుకోవాలి? ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని వారి విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభు కొరకు ఎదురు చూసేవారై ఉండాలి. హల్లెలూయా. నిద్రపోయే వారు ఉండకూడదు. ఇహ సంబంధ విచారంలో మునిగిపోయేవారు ఉండకూడదు. ఈ లోకమైన ఆశల్లో, దురాశల్లో, చెడ్డ ఆశల్లో మునిగిపోయేవారుగా ఉండకూడదు. ఈ లోకమైన వ్యర్థమైన వాటిలో మునిగిపోయినట్టు ఉండకూడదు. ఈ లోకానికి, లోక విషయాలకి, పాపానికి, అపవిత్రతకు ఎవరు దూరంగా ఉండి తమ ప్రత్యేకతను కాపాడుకొని ఈ వక్రజన మధ్యలో జ్యోతుల వల్ల ఎవరు వెలిగించబడుతున్నారో వారి కొరకు ప్రభు రానై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, ఫిలిప్పీ సంఘానికి అంటున్నాడు, ఈ వక్రజన మధ్యలో మీరు జీవవాక్యముని చేతబట్టుకొని జ్యోతుల వల్ల వెలిగించబడాలి, మీరు వెలుగుచుండవలను అంటున్నాడు. ఎవరి మధ్యలో? ఈ లోకంలో వారందరూ ఎలా ఉన్నారంటమ్మా? చక్కటి ప్రజల, సరైన మార్గంలో ఉన్నారా? కాదు. వారు ఏ మార్గంలో ఉన్నారు? వంకర మార్గములు ఉన్నారు. వక్రజనం వీళ్ళు. ఈ వక్రజనం మధ్యలో, ఈ వంకర ప్రజల మధ్యలో మీరు ఎలా ఉండాలంటున్నాడు సంఘంతో? హల్లెలూయా. జీవవాక్యముని చేతబట్టుకొని జ్యోతుల వారు మీరు వెలుగుచుండవలను. హల్లెలూయా. ఏ వాక్యం పట్టుకోవాలి? మనకు జీవింపచేసే వాక్యం, మన బ్రతికింపచేసే వాక్యం, మన నిరీక్షణ పుట్టించే వాక్యం, విశ్వాసాన్ని కలిగించే వాక్యం. ఈ వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉండి జ్యోతుల వల్ల ఈ లోకంలో ఉండాలంట. హల్లెలూయా. అందుకే ప్రభు పిలిచాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులోనికి మనందరినీ కూడా ఆ అంధకార లోకం నుంచి, పాపం నుంచి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు దేవుడు. ఎందుకని? ఆయన వల్ల నువ్వు వెలిగించబడాలని, ఆయన వల్ల నువ్వు జీవించాలని. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ చేతల్లో, నీ నడవడిలో, నీ జీవిత వైఖరి అంతట్లో క్రీస్తును చూపించే ఒక పత్రికగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు కోరుతున్నది, భక్తి కాదు.
ఏదో భక్తి పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంది. మంచి అందమైన భక్తి పెరిగిపోతున్నది. సంఘాలు చూస్తుంటే అందంగా కనబడుతున్నాయి. ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి శ్రమ లేదు, ఎవరికి నొప్పి బాధ ఏమి లేదు. హాయిగా వస్తారు, హాయిగా వెళ్ళిపోతారు. ఇలాంటి సంఘాలు ఈరోజు చాలా తయారైనాయి. ఎందుకు తెలుసా? వీరికి బాధ లేదు, వీరికి దుఃఖం లేదు, వీరికి వేదన లేదు. అయ్యో నా పరిస్థితి ఏంటో, నా జీవితం ఎలా ఉంటుందో, అంతవరకు నా జీవితం కాపాడుకోకుండా విశ్వాసం నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి, ఆ భక్తి నాకు కావాలి అనే ఒక ఆలోచన, చింత, విచారం ఈ రోజుల్లో సంఘంలో ఉన్న వారికి ఎవరికి లేదు. చర్చికి వెళ్ళాలి, పాటలు పాడాలి, సంతోషించాలి, బయటికి రావాలి. హల్లెలూయా. ఇది అనేకులు అనుకుంటున్నట్టుగా ఇది భక్తి కాదు, ఇది దేవుడి చిత్తం కాదు. ఇందులో సైతానిక మోసం చాలా బహుభయంకరంగా జరుగుతుంది. సైతాన్ అనేకులను కూడా డైవర్ట్ చేసేసింది, గురి యొద్ద నుంచి తప్పించేసింది. దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో అనే ప్రణాళిక ఏంటో తన జీవితంలో, సంఘ విషయంలో అదంతా కూడా మర్చిపోయారు. సేవకులతో సహా విశ్వాసులు కూడా మర్చిపోయారు. ఏ విషయాన్ని గుర్తించుకున్నారు? ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఆశ్రయించబడాలి నేను అనే ఆలోచనతో ఉండిపోయారు. ఈ లోకంలో గొప్ప ఆడంబరమైన జీవితం, సుఖ విలాసవంతమైన జీవితం, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, దీని కొరకు దేవుడు ఏ ఆశీర్వాదిస్తాడని వాటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప దేవుని చిత్తం నాలో జరిగించుకొని నా యాత్ర ముగించుకోవాలి, ఆ రోజు నేను యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉంటానని ఒక చింత, విచారం ప్రజల్లో బోధకులు అనబడిన వారు కల్పించట్లేదు. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, లోకం దృష్టిలో పెట్టుకొని ప్రభు శిష్యుల వైపు చూసి అన్నాడు, ఇదిగో లోకములో మీకు శ్రమ. ఏముంది లోకంలో? వారికి శ్రమ. ఆయన్ని మీరు సంతోషించి ఆనందించుడి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఆనందించాలి? ఈ లోకంలో బ్రతికినన్న రోజులు కష్టములు, ఇబ్బందులు ఉంటే, ఈ దుఃఖం ఉంటే ఇంకెందుకు సంతోషించాలి? ఒక నిరీక్షణ గురించిన మాటలు చెప్తున్నాడు ప్రభు. అంటే ఈ లోకములో మీరు ఎప్పుడైతే బాధపడుతూ, చింతిస్తూ, బాధపడుతూ నా నిమిత్తం, పరిశుద్ధ కొరకు, విశ్వాసం కొరకు ఎవరైతే బాధపడుతున్నారో, శ్రమ పెట్టబడుతున్నారో, శోధించబడుతున్నారో వారు ధన్యులు. వారు పరలోకంలో ఏం చేస్తారు? వాళ్ళు ఆనందించి సంతోషిస్తారు వాళ్ళు. కానీ ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆనందిస్తూ, సంతోషిస్తూ, అన్ని రకాల ఆనందిస్తున్నారో వారు ఒక రోజు దుఃఖిస్తారంట. ఎప్పుడు? ఈ లోకంలో ఆనందిస్తున్న ప్రతి వ్యక్తి కూడా పైన ఉన్నటువంటి మరో లోకంలో, వారు పరలోకంలో హాయిగా ఉండడానికి వెళ్ళట్లేదు. ఈ లోకంలో సంతోషించేవారు వారు నరకములో యుగయుగాలు కాలడానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, సత్యము కొరకు, ప్రభు వాక్యం కొరకు, ఉపదేశం కొరకు ఎవరు తమ జీవితాలు అప్పగించుకొని కష్టపడి, ఇబ్బంది పడి, శ్రమలు పడి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటున్న వారు ఎవరైతే ఉంటున్నారో దుఃఖపడుతూ, అలాంటి వారు యుగయుగాలు ఆనందించబోతున్నారన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కొంతకాలం మీకు శ్రమ అన్నాడు శిష్యులతో. ఎందుకు? పరిశుద్ధ కొరకు జీవిస్తున్నందుకు, తప్పు చేసినందుకు కాదు, నీతి జరిగించినందుకు హింస, పవిత్రను జీవించినందుకు ఎవరు ఒప్పుకోరు. పవిత్రత నడుచుకోవాలని నిర్ణయం కలిగి ఉంటే అందరూ హేళన చేసేవారు ఉంటారు. నేను ప్రభు కొరకు పవిత్రంగా జీవించి పరిశుద్ధను కాపాడుకొని ఈ లోక పాపానికి, అపవిత్ర దూరంగా ఉండి నేను ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి ఈ లోకంలో? నీ ఇంటి వారు కూడా ఒప్పుకోరు, నీ సొంత భర్త కూడా ఒప్పుకోడు. ఈ విధంగా భార్య కూడా ఒప్పుకోదు భర్త విషయంలో, తల్లుల పిల్లల విషయంలో కూడా ఒప్పుకోరు. ఇలాంటి జీవితం నీకు అవసరమా అని అంటారు. కానీ దేవుడు అంటే ఇది నీకు అవసరం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం నీతి నిమిత్తం నివసించబడే వారు ధన్యులు. వారు ఏముంది? పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అంకుల్ కొంచెం ఇటు కూర్చుండి, మరొకండి అక్కడ.
హల్లెలూయా. మెలకువగలిగి ఉండవలసింది. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని తిరుగుచున్నాడు. ఈ పరిస్థితుల్లో మనం జాగ్రత్త ఉండవలసి ఉంది. వాడు సింహమే కాదు, కానీ భయపెడతాడు, టెన్షన్ తీసుకొస్తాడు, ఏమైపోద్దని ఆలోచన పుట్టిస్తాడు, ఏమి జరుగుతుందన్న ఆందోళన పుట్టిస్తాడు. దీనికి విశ్వాసంలో నిలకడ లేనివారు, విశ్వాసం స్థిరులుగా లేనివారు కదిలింపబడతారు. వారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. వారి కొన్ని నిరీక్షణలు పోగొట్టుకునే అవకాశం ఉంది. వారు ఇలా కావాలనే సైతానుకు ఆలోచన. అంటే ప్రభులు ఉన్న వారందరూ వారు ప్రభుకు దూరం కావాలన్నది వాడికి ఉద్దేశం. అందుకే అందరి దగ్గరకు వస్తున్నాడు, అబద్ధ బోధలు తీసుకొస్తాడు, బైబిల్లో లేని వాటిని కల్పించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మన దగ్గరకు వచ్చి మన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. ఇది నిజమా అని ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు. ఇంత ఖచ్చితంగా జీవితం అవసరమా అని పుట్టిస్తాడు. అనేకులు చాలామంది ఇంత ఖచ్చితంగా ఉండట్లేదు కదా అని ఆలోచన పుట్టిస్తాడు. ఇలాంటి సందేహాలు పుట్టించేవాడు ఎవరు? సైతాన్, అపవాది. హల్లెలూయా. ఈ మెలకువ ఉండు అని చెబుతూ వచ్చిన ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యం ఎలా ఉందో, పరలోక రాజ్యం దేని పోలి ఉన్నదో, ఎలా సిద్ధపడాలో, ఎలాగూ సిద్ధపడితే వారు క్షేమంగా ఉంటారో, ఒకవేళ సిద్ధపడి లేని వారు వారి జీవితంలో నష్టం అనిపిస్తారో, మెలకువ లేని వారు ఎంత నష్టం అనిపిస్తారో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. భక్తి చేయడం గొప్ప విషయం కాదు, మన జీవితాలు కాపాడుకోవడం గొప్ప విషయం. హల్లెలూయా. అందుకే ప్రభు ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఫస్ట్ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వాక్యం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. చాలు, ఇక్కడ విషయాన్ని గమనించండి. పరలోక రాజ్యము ఎలా ఉందని చెప్పాడు? దేని పోలి ఉందంట? 10 మంది కన్యకలు డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనే రీతిగా పోలి ఉందంటున్నాడు. పూర్వకాలం అమ్మాయిని అబ్బాయి ఇంటికి తీసుకురావడానికి అమ్మాయి ఆ ఊరికి వచ్చిన తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళడానికి డైరెక్ట్ తీసుకొచ్చేవారు కాదు. ఊరు బయటనో ఒక కమిటీ హాల్లోనో ఉంచేవారు అమ్మాయిని. అక్కడికి అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అబ్బాయి నుంచి వచ్చేవారు ఎవరైతే అమ్మాయిని తీసుకుపోవడానికి వస్తున్నారో వాళ్ళు వచ్చేంత వరకు అమ్మాయి అడగ వెయిటింగ్లో ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. వాళ్ళు వచ్చి అమ్మాయిని ఏం చేసేవాళ్ళు? తీసుకొని పెళ్లి కుమారుడి ఇంట్లోకి తీసుకుపోయేవాళ్ళు. ఏంటి? దీపాలు పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. పరలోక రాజ్యం కూడా ఎలా ఉందంట? డ్యూటీలు పట్టుకొని 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పోయిన రీతిగా ఉందంట. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యము ఇలాంటి సిద్ధపడి ఉందంట. పరలోక రాజ్యం ఈ నమూనలో, ఈ పద్ధతిలో ఉందంట. మరి ఆ 10 మంది కన్యకలు అంటే ఎవరు? సంఘంలో ఉన్నవారు, విశ్వాసం. హల్లెలూయా. సంఘంలో దేవుని బిడ్డలు. మరి పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా.
ఈయన ఎదుర్కోవడానికి మనమందరం కూడా సిద్ధపడాలి. ఎవరిని ఎదుర్కోవడానికి? మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్తం కార్చి ప్రాణం పెట్టి అంధకార సంబంధమైన శక్తి నుంచి విడిపించి మన విలువైన ఆత్మను రక్షించి మనం ధన్యులుగా మార్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్న నిరీక్షణ, ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా సిద్ధపాటు కలిగి ఆ యేసుని ఎదుర్కోవడానికి, ఆ పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్ళే వారిని పోలుందంట. హల్లెలూయా. ఈ 10 మందిలో 5 బుద్ధి లేని వారంట, ఇంకా 5 బుద్ధిగల కన్యకలంట. మొత్తం కన్యకలే, ఒకటే పురుషుడికి ప్రదానం చేయబడ్డవారు. హల్లెలూయా. ఒకటే పురుషుడితో సంబంధం పెట్టుకున్న వారు వీళ్ళు. అంటే ఈ లోకంతో స్నేహం చేసి వ్యభిచారులైన వారు కాదు. పాపంతో సంబంధం పెట్టుకొని, దుష్టుడితో సంబంధం పెట్టుకొని ఈ లోకాన్ని స్నేహించిన వ్యభిచారులు గారు ఆత్మ సంబంధంగా. వీరెవరు? ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసి తిని అంటాడు పౌలు గారు. హల్లెలూయా. పవిత్రాలనే కన్యకగా నేను ఒక్కడే పురుషుడు ప్రదానం చేసి తిని, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనతో మీకు ప్రదానం చేసి తిని. ఆ ప్రధానత్వం, ఆ పరిశుద్ధత ఒకవేళ మీరు చెదిరిపోద్దేమో, మన దుష్టుడు అవను మోసపరిచినట్టుగా మిమ్మల్ని కూడా ఆయన సర్వత్వం నుంచి, పరిశుద్ధి నుంచి మిమ్మల్ని కూడా దుష్టుడు మోసపరుస్తాడేమోనని మీ గురించి నేను భయపడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే కన్యకగా ప్రదానం చేశారంట ప్రభువైన యేసుక్రీస్తుకు. ఎవరు? దైవజనుడు. హల్లెలూయా. ఈ కన్యకలు ఎవరు ఎదుర్కోవడం పోతున్నారు? పెళ్లి కుమారుడిని. ఈ 10 మంది ఎదుర్కోవడానికి వెళ్ళారు. వెళ్ళి అందులో బుద్ధి కలిగిన వారు, బుద్ధిగల కన్యకలు తమ సిద్ధలో నూనె పోసుకొని నింపుకొని, ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రా నూనె కూడా పట్టుకొని వెళ్ళారు వాళ్ళు. బుద్ధి లేని కన్యకలు ఉన్నారే, ఆ బుద్ధి లేని కన్యకలు ఎవరు తెలుసా? వారు కూడా దీపాలను వెలిగించుకొని, సిద్ధలు వెలిగించుకొని పోయారు. వాళ్ళు వెళ్ళారు అక్కడికి. ఆలస్యమైంది, ఇంకా పెళ్లి కుమారుడు రావట్లేదు. అంతలో వీళ్ళ నూనె ఏమైపోయింది? అయిపోయింది. వీళ్ళ దీపాలు వెలగట్లేదు. ఎంబడి కలవరానికి గురి అయిపోయారు. ఎవరు? ఈ బుద్ధి లేని కన్యకులు 5. ఎంబడి తొందరపడి వారి జీవితంలో కలిగి ఆ బుద్ధిగల కన్యకలను అడిగారు, అమ్మా మీరు మాకు కొంచెం నూనె ఇస్తారా? మా దీపంలో ఆరిపోతున్నాయి, మాతో నూనె ఇంకెక్కువ లేదు. అప్పుడు వారు అంటున్నారు, ఒకవేళ మీకు ఇస్తే గనక మాకు చాలదేమో. హల్లెలూయా. మా దగ్గర ఉంది నూనె, కానీ మీకు ఇస్తే గనక మాకు చాలదేమో నూనె. ఎప్పటివరకు చాలదేమో అని అన్నారు? పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు సరిపోదేమో. అందుకే పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత కూడా మా సిద్ధల నూనె ఉండాలి, మా దీపం వెలుగుతుండాలి అని ఒక నిరీక్షణ కలిగి వారు మాట్లాడారు. నిరీక్షణ లేని, బుద్ధి లేని కన్యకలు వారు కొంచెమే నూనె పట్టుకొని దీపాలు వెలిగించుకొని ఆలస్యంగా 4 దీపాలు ఆరిపోతుంటే కలవరపడి వారిని అడిగిన వారు ఇవ్వలేదు. మీరు ఇంకెక్కడైనా వెతుక్కోవచ్చు అని అన్నారు. ఎంబడే భయపడిపోయి, కలవరానికి గురి అయిపోయి వారు ఏం చేశారు? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. వారు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు నూనె కొనుక్కోవడానికి. ఈ బుద్ధిగల కన్యకలు అక్కడనే కూర్చొని దీపాలు వెలిగించుకొని ఎదురు చూస్తున్నారు నిరీక్షణ కలిగి. ఎంబడే పెళ్లి కుమారుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం అని బుద్ధిగల కన్యకలు దీపాలు వెలిగించుకొని ఆ పెళ్లి కుమారునితో సంతోషంతో, ఆనందంతో ఆయన ఎదుర్కొని ఆయనతో కలిసి ఆ ఇంట్లోనికి వెళ్ళిపోయారు. ఎంబడే తలుపులు మూయబడ్డాయి. ఏమై? తలుపు మూసేశారు. అంతలో కొంచెం సమయానికి ఈ బుద్ధి లేని కన్యకలు కూడా వచ్చేసారు. వచ్చేసి అయ్యా 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 తలుపు దివ్వండి, తలుపు దివ్వండి అని అడుగుతున్నారు.
తలుపు తీయబడ్డదా? ఏమైనా స్వరం వినబడిందా? ఆగండి అని చెప్పారా? కొంచెమైతే తలుపు తీస్తామన్నారా? ఏమాత్రం అక్కడ శబ్దం రాలేదు. చదవండి. తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా మిమ్మును నేను ఎరగనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఆ ప్రభు ఆ దినం అంటే ఏంది? మిమ్మల్ని ఎరగననే దినం, ఆయన వచ్చే దినం చెప్పి రావట్లేదు. హల్లెలూయా. ఏంటి ఆయన చెప్పి వస్తున్నాడా? పౌలు తెస్సలోనికీయులకు రాసిన తెస్సలోనికీ సంఘానికి చెప్పాడు పౌలు గారు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎరగని రీతిగా హఠాత్తుగా ఆయన వస్తాడు. లోకం మీదకి నాశనం కూడా వస్తుంది. మీరు మెలకువగలిగి ఉండండి, పగటి సంబంధులై ఉండండి. దొంగ ఏ రీతికి వస్తాడో తెలియని గడియలో అలాగే ప్రభు రాకడ కూడా వస్తుంది అని సువార్తలు చెప్పారు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇంకా రాలేదు. వస్తాడు. ఎందుకొరకు వస్తాడు? తమ జీవితాలను పరిశుద్ధతలో కాపాడుకున్న వారి కొరకు వస్తాడు. ఎప్పుడో రక్షణ పొందుకొని, ఎప్పుడో బాప్సం తీసుకొని, ఈరోజు విశ్వాసం కోల్పోయిన వారి కొరకు కాదు. బాప్సం తీసుకొని సంఘానికి అయితే వచ్చి తమ జీవితంలో ఒక ఆలోచన లేకుండా, విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా ఎవరైతే నిర్లక్ష్య వైఖరితో తమ జీవితంలో కొనసాగుతున్నారో ఈ బుద్ధి లేని 5 కన్యకల వలె, అలాంటి వారి కొరకు రావట్లేదు యేసయ్య. ఆ దినము ఎప్పుడో, ఆ గడి ఎప్పుడో తెలియదు గనక నేను అప్రమత్తంగా ఉండాలి, నేను జాగరూకత కలిగి ఉండాలి, నేను జాగ్రత్త కలిగి ఉండాలి అని ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని తమ జీవితంలో ప్రభుకి అవకాశం ఇస్తూ, లోకానికి, అపవిత్రతకు, పాపానికి, ఏ మనుషులకు ఆలోచనకు చోటు ఇవ్వకుండా హృదయంలో కేవలం వాక్యానికి చోటిచ్చి ఆ వాక్యంతో సహవాసం చేస్తూ ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో బుద్ధిగా 5 కన్యకల వలె, అలాంటి వారి కొరకే ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ సమయం కొరకు వాతావరణం అంతా కూడా ఆ ప్రభు రాకడ కొరకు సూచనలు చూపిస్తున్నాయి. భూలోకంలో ప్రతి వాతావరణం కూడా, ప్రతి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. లోకములో ప్రేమ కరువైపోయింది, లోకములో పాపం ఎక్కువైపోయింది. ఏ హృదయంలో చూసినా కనికరము, దయ లేదు. పేపర్లు చూస్తున్నాం, సెల్లో చూస్తున్నాం, మనుషులు కనికరం లేని ఒక మృగాల వలె, జంతువుల వలె తయారైపోయారు. కారణం ఏంటి? సైతానిక ప్రభావం, అపవాది యొక్క క్రియలు, లోకముల అంధకారం, చీకటి భూమి మీద కమ్ముకుంటూ వెళ్ళిపోతుంది. చిన్న బిడ్డలు చంపడానికి వెనకాడట్లేదు ఎవరు. భర్తను చంపడానికి భార్య ఏమీ ఆలోచించట్లేదు. భార్యను చంపడానికి భర్త ఏమీ ఆలోచించట్లేదు వెనుక ముందు. పిల్లలు చంపడానికి తల్లి కూడా ముందుకు పరిగెత్తుకుని వస్తున్నది. ఎవరిలో, ఏ వరుసలో, ఏ స్థితిలో కూడా కనికరాలు, ప్రేమలు లేవు. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. ఒక్క ఇంటి వారికి నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇదంతా జరుగుతుందంటే పరిస్థితి ఏంటి? ప్రభు రాకడ దగ్గరగా ఉంది. హల్లెలూయా. పాపం విపరీతంగా లోకం ఎంతో పెరిగిపోతుంది. నోహవు దినముల్లో పాపం పెరిగినట్టుగా ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువనే పెరుగుతుందని తక్కువేం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యేసును చూసిన ప్రతి సిస్టర్, ప్రతి బ్రదర్ కూడా, నేను బాప్తిస్మం చెప్తున్న వ్యక్తి, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుడు నమ్ముకున్నాను చెప్తున్న ప్రతి వ్యక్తి కూడా మెలకువ కలిగి ఖచ్చితంగా ఉండవలసి ఉంది. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను చర్చికి వచ్చాను, నాకు దేవుడు తెలుసు, వాక్యం తెలుసు. నిర్లక్ష్యం ఉంటే ఎవరు తెలుసా? ఈయన ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యంగా ఉన్నాడు ఈ వ్యక్తి.
సిస్టరు, బ్రదరు, పెద్దవారు, చిన్నవారు, యవనస్తులు ఎవరో కావచ్చు. ఎవరిని పోలి ఉన్నారు? బుద్ధి లేని కన్యకలు పోలి ఉన్నారు. సరిపోతుంది మా బ్రతుకు, ఇంత పరిస్థితి సరిపోతుంది, ఇంత విశ్వాసం సరిపోతుంది, నేను తప్పులు చేయట్లేదు కదా, పాపం ఏం చేయట్లేదు కదా, విగ్రహాన్ని చేయట్లేదు కదా అని దేవుని మీద ఆనుకోకుండా, దేవుని మీద విశ్వాసం పెట్టకుండా, దేవుడి మీద నిరీక్షణ పెంచుకోకుండా, దేవుడి మీద దేవుడి కొరకు పరిశుద్ధ కాపాడుకోకుండా జీవిస్తున్న వారు అందరు ఎవరు? బుద్ధి కలిగి మెలకు కలిగిన కన్యకల వల్ల ఉన్నవారా? బుద్ధి గల కన్యకల వల్ల ఉన్నవారు కాదు. బుద్ధి గల కన్యకలకు ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఆయన ఏ రోజు వచ్చినా, ఏ గడిలో వచ్చినా, ఏ దినం వచ్చినా నేను సిద్ధంగా ఉండాలనే ఆలోచన బుద్ధిగల కన్యకలకు ఉంటుంది. ఆ బుద్ధిగల కన్యకల లిస్టులో నువ్వు ఉన్నావా? హల్లెలూయా. సంఘానికి దేవుడు కన్యకని పేరు పెట్టాడు. పవిత్రాలనే కన్యకగా ఆయన సంఘాన్ని తీర్చిదిద్దుతున్నాడు ఉపదేశంతో. ఉపదేశం లేని చోట కన్యకలు తయారవట్లేదు. లోకంతో కలిసిపోయి, పాపంతో కలిసిపోయి వ్యభిచారం తయారవుతున్నారు. ఎక్కడ ఉపదేశం ప్రత్యేకత, వాక్య పరిచయం ఉంటుందో, అపోస్తుల ఉపదేశం ఉంటుందో అక్కడ కన్యక సిద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఇలాంటి కన్యక నా అనుభవం. ఈ కన్యకకు హృదయంలో మెలకువ ఉంది. ఆ దినము, ఆ గడియ ఎప్పుడొచ్చునో మీకు తెలియదు గనక మీరు మెలకువగలిగి ఉండు అన్నాడు లాస్ట్ వచనంలో. అంతే కదా? ఏం కలిగి ఉండమన్నాడు? మెలకువ కలిగి ఉండమన్నాడు. దేవా, నేను మెలకువ కలిగి ఉండాలి, నేను మెలకువ కలిగి ఉండాలి ప్రభువా. నా పని నా ఎంబడి రాదు, నా కుటుంబం నా ఎంబడి రాదు, నా చదువులు, ఉద్యోగాలు నా ఎంబడి రావు. నా ఎంబడి వచ్చేది ఒకటే, ఒక నిరీక్షణ నాతో ఉంటుంది. హల్లెలూయా. ప్రభువా, నిన్ను ప్రేమించే ప్రేమ నా హృదయంలో ఉంటుంది. నీకు నేను ఎంత పరిశుద్ధులుగా నా జీవితాన్ని కాపాడుకోవడం, ఆ పరిశుద్ధి నా ఎంబడి వస్తున్నది. నేను ఏ వాక్యం విన్నానో ఆ వాక్యం కూడా సమర్పించుకుని నా బ్రతుకు నాతో వస్తున్నది. ఇంతకు మించింది ఏది కూడా నా ఎంబడి రాదన్న సంగతి నేను తెలుసుకోవాలి అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, నిన్ను నీవే ఆలోచన చేసుకోవాలి. నీ ఎంబడి ఎవరు రారు, నువ్వు చనిపోయిన రారు. ప్రభు వస్తుంటే కూడా ఆ రోజు నీతో ఏది కూడా రాదు. పోవాల్సిన నువ్వు ఒక్క వ్యక్తివే. ఈరోజు ఈ మెలకువ నీకుందా? లోకం వల్ల జీవించాలన్న ఆశ నీకుంది, కానీ ప్రభు వల్ల జీవించాలన్న ఆసక్తి నీలో ఉందా? లేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? నువ్వేం క్రైస్తవురాలి? క్రైస్తవుడిలో ఈ నిరీక్షణ లేని క్రైస్తవులు కారండి. ఎవరికి నిరీక్షణ ఉందో వారి క్రైస్తవులు. ఏ నిరీక్షణ? నా ప్రభు రాబోతున్నాడు, ఈ పరిస్థితులను నేను కాపాడుకోవాలి, నేను పరిస్థితుల్లో నిలబడాలి అనుకున్న క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు. నిరీక్షణ లేనివాడు క్రైస్తవుడు కాడండి. మనకు ఒక నిరీక్షణ ఉంది. పౌలు అంటాడు, మన నిరీక్షణ కలిగిన వారు మేము రక్షించబడ్డాం. ఆ నిరీక్షణ కాపాడుకోవాలి, ఆ నిరీక్షణ నిలబడి ఉండాలి. లాస్ట్ వరకు తన నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకొని అంతములో రక్షించబడుతున్న రక్షణను పొందుకున్న వారై ఉండాలి. హల్లెలూయా. నేను బాప్స్ చూసుకొని రక్షించబడ్డాను, ఇక నేను ఖచ్చితంగా పరలోకం పోతానని గ్యారెంటీ ఉందంటారు ఎవరికైనా? హల్లెలూయా. ఉందా ఎవరికైనా? లేదు. ఎందుకు? పౌలు అంటున్నాడు, నమ్మి బాప్సం పొందినవాడు, మార్కు సువార్తలో మార్కు గారు అంటున్నారు, నమ్మి బాప్సం పొందుకున్నవాడు రక్షించబడును. హల్లెలూయా. మరి ఈ రక్షణ ఏమవుతుంది? చివర్ల వరకు ఉండవలసి ఉంది ఈ రక్షణ. మళ్ళీ భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించండి అన్నాడు పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ఏంటంటే దీన్ని కొనసాగించాలంట, కాపాడుకోవాలంట. అంతవరకు సహించిన వాడు రక్షించబడును. హల్లెలూయా. రక్షణలోకి వస్తున్నాడు, రక్షణను కాపాడుకోవాలి, భద్రపరచుకుంటూ జాగ్రత్త పడాలి. లాస్ట్ సహించినప్పుడు అప్పుడు రక్షణ సిద్ధం చేయబడుతుంది.
అంతములో పొందుకునే రక్షణ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? హల్లెలూయా. ఇదొక్క పని చెయ్యు, నిన్నెప్పుడు వదిలిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు దేవుడు, నీ పనిని వదిలిపెట్టాడు దేవుడు, నీ పిల్లల్ని వదిలిపెట్టాడు, నీ పరిస్థితులు వదిలిపెట్టాడు. ఇదొక్కటి కలిగి ఉంటే నీ జీవితంలో ఏది కొదువు ఉండదు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు లోటుగా ఉంటే, ఇక్కడ బలహీనంగా ఉంటే, ఇక్కడ నువ్వు కొదువు ఉంటే గనక నీ జీవితంలో అన్ని పరిస్థితులు నువ్వు చవి చూడవలసి వస్తుంది. హల్లెలూయా. అందరు ఎటు చూస్తారు? ప్రభు వైపు చూస్తారా, పని వైపు చూస్తారా? దేవుని చూస్తారా, పనిని చూస్తారా? డబ్బును చూస్తారా, పనిని చూస్తారా? చదువును చూస్తారా, పనిని చూస్తారా? దేవుని చూస్తారా? ఉద్యోగం చూస్తారా, దేవుని చూస్తారా? ఎక్కడ చూస్తారంటే చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చూస్తారు? ఈ లోక సంబంధంగా తనకైతే అవసరమో వాటి మీద మనసు పెడతారు అంతే, కానీ దేవుడి మీద మనసు పెట్టారు. ఎంతకాలం ఈ లోకంలో నువ్వు మనసు పెట్టి జీవిస్తావో క్రైస్తవుడిగా, అంతకాలం నీ జీవితంలో ఓటమి. నువ్వు ప్రభు మీద దృష్టి పెట్టి, విశ్వాసం పెట్టి, నిరీక్షణ కలిగి ఉండి ఇవి నువ్వు ఎవ్వి చేసినా నీ జీవితంలో దేవుడు నిన్ను మర్చిపోవడం సంగతి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం వహిస్తారు, దేవుడి విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూస్తారు, నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. దేవుడు అనగానే చాలా చులుక్కనగా ఆలోచిస్తారు. రోషం ఉండదు, పట్టుదల ఉండదు, ఆసక్తి అంతకంటే ఉండదు. శరీర విషయాలు అయితే చాలా ఆసక్తి ఉంటారు, చురుకుగా ఉంటారు కదా. ప్రభు వాక్యం చెబుతుంది, ఈ లోకంలో నువ్వు ఎంత ఆలోచన కలిగి ఉన్నా నీ జీవితంలో నువ్వు మోసపోతావు. నువ్వేమి చేసినా ప్రభుతో ఉండి నీ జీవిత యాత్ర కొనసాగిస్తే దేవుడు నీ జీవితంలో ఆయన పని చేస్తూ నీతో ఉండి నిన్ను నడిపించే తండ్రిగా, తల్లిగా, ఆయన ఆలోచనకర్తగా, నీ జీవితాన్ని దిద్దే దేవుడిగా సరిచేస్తూ ఈ లోకంలో ఉన్నంతకాలం తర్వాత నెక్స్ట్ యుగయుగాలు ఆయనతో ఉండడానికి కొరకు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రభుతో ఉండడం ముఖ్యమైన విషయం. ప్రభుత్వం నీ జీవితం ఎలా ఉందని చూసుకోవాల్సిన పరిస్థితి నీది. ప్రభుత్వం ఎలా ఉన్నవనే పరిస్థితి నువ్వు చూసుకోకుండా ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నానని ఆలోచిస్తే గనక నీలాంటి దౌర్భాగ్య స్థితి ఇంకెవరికి ఉండదు. సైతాను మోసం చేసి దిక్కని నువ్వు ప్రభు వైపు చూడొద్దు, నీ వైపు చూసుకో. పాపం చేసిన వెంబడి ఆదాము అవ్వలు కలిసి ఎక్కడ చూసుకున్నా తెలుసా? తమ వైపు చూసుకున్నారు. పాపం చేయకముందు దేవుని వైపు చూస్తారు. హల్లెలూయా. ఆ పండు తిననంత వరకు దేవుని చూస్తారు, దేవుని కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళు పండు తిన్న వెంబడి వారి వైపు చూసుకున్నారు. ఈరోజు నీ వైపు చూసుకుంటున్నావా, దేవుడి వైపు చూస్తున్నావా? వాక్యం వింటున్న నీవు నీ వైపే చూసుకుంటున్నా విచారిస్తున్న వ్యక్తివా? దేవుడి వైపు చూస్తూ కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా నీవు నాతో ఉన్నావు గనక నా జీవితం ధన్యమైందని ప్రభు స్తుతించే బిడ్డగా ఉన్నావా? ఎక్కడ చూస్తున్నావు? నీ ఆత్మలో మెలుకోగలిగి ఉన్నావా? నీ ఆత్మలో ఒక జాగృత కలిగి ఉన్నావా? పరీక్షించుకుందాం మనం అందరం. ప్రభువా, సైతాను తెలియని రీతిగా మోసం చేస్తుంది. నాకు అర్థం అవట్లేదు సైతానిక మోసం. వాడు చేస్తున్న మోసం అని అనిపించట్లేదు, కానీ మోసం అనిపిస్తుంది. అది గ్రహించడం కష్టం, అయినా నేను గ్రహించడానికి కృపనివ్వు. సైతాను యొక్క తంత్రాలు, వాడి మోసం, నన్ను గురి తప్పించడం, వారి యొక్క క్రియలు నేను గ్రహించాలి. ప్రభువా నన్ను క్షమించు. నేను నిర్లక్ష్యం ఉన్నానేమో, పట్టింపు లేని వ్యక్తిలా ఉన్నానేమో. ప్రభు పరిశుద్ధ కొరకు, నీతి కొరకు, సత్యం కొరకు నీ చిత్తం జరిగించుకోవడానికి నేను బలహీనుడు ఉన్నానేమో. ప్రభు నన్ను క్షమించు అని ప్రభుత్వంలో మనం ప్రార్థించేద్దాం. ప్రభువా ఈ మెలకువ మాకు ఇవ్వండి, ఆత్మలో మెలకువ ఇవ్వండి. బుద్ధిగల కన్యకలు మెలకువగలిగి ఉన్నారు. ప్రభా నీ వచ్చే సమయం వరకు మెలకువగలిగి ఉన్నారు. వాళ్ళు నిలకడతో ఉన్నారు. వారి దీపంలో నూనె ఆగిపోలేదు. ఆ నూనెను వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు.
నూనెను సమృద్ధిగా ఉంచుకున్నారు వాళ్ళు. బుద్ధి లేని కన్యకలు మాలో నూనె ఉందని అర్చించారే కానీ ఆ అతిశయం వారిది అంతవరకు రాలేదు. మధ్యలోనే ఆగిపోయింది వారి అతిశయం. మధ్యలోనే వారు వెనుదిరిగారు వెనుకకు. పెళ్లి కుమారుని చూడలేకపోయారు, పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. ఈరోజు నీవెవరివి? నీవెవరివి? రోజు ఐక్య విచారాలు కలిగి, ఈ లోకసముల విచారాలు కలిగి, దేవుడి కొరకు ఆలోచన లేకుండగా, దేవుడి కొరకు పరిశుద్ధ బ్రతకాలని ఒక చింత విచారం లేకుండగా నిద్రపోతున్నావేమో, ఆత్మలో నిద్రపోతున్నావేమో, ఆత్మలు మెలుకోలేకుంటున్నావేమో పరిస్థితి. దేవుడిలారా స్పష్టంగా మనం ఆలోచించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవెవరివి రోజు? సైతాన్ ఎవరు మింగుతున్నాని మన చుట్టూ తిరుగుతుండగా నువ్వు మెలుకోగలిగి సైతానిక మోసం తప్పించుకోవడానికి ఆయన కృపను వేడుకుంటున్నావా? ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? చదువుకుంటున్న వారు చదువు మీద గురి పెట్టుకున్నారా? ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగం మీద గురి పెట్టుకున్నారా? కుటుంబాన్ని పోషించుకుంటున్న వారు కుటుంబం మీదనే గురి పెట్టుకుని ఉన్నారా? వ్యాపారం చేస్తున్న వారు వ్యాపారం మీద గురి పెట్టుకుని ఉన్నారా? ఏది నీది కాదు, ఏది నీతో రాదు. నీతో వచ్చేది ఒక్కటే, ఆ ప్రభు యొక్క కృప, ఆ పరిశుద్ధత, ఆ రక్షణ, ఆ విశ్వాసము, ఆ దేవతల సహవాసం మనతో వస్తుంది. మిగతా ఏది కూడా రాదు. ఇక్కడ ఓడిపోతున్నావా? ఓడిపోతే యుద్ధం, పోరాటం చేయి. నీ శరీరంతో, సైతాంతో, లోకంతో, పాపంతో నువ్వు యుద్ధం చేయాలి. ఇది ఆత్మీయ యుద్ధం. ఈ పోరాటం నువ్వు ఓడిపోకూడదని దేవుడు కోరుతున్నాడు. నేను ఓడిపోవద్దని దేవుడు కోరుతున్నాడు. దేవా, మమ్మల్ని మెలుకోగలిగి జీవించే కృప మాకు ఇవ్వండి ప్రభా. నీ సన్నిధిలో మెలుకోగలిగి ఉండే కృప మాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. దేవా, నన్ను క్షమించు ప్రభువా. సైతాను వాడుకున్న సమయం కొంచెమేనా తెలుసుకొని వాడు ఉగ్రుడై, క్రోధము గలవాడై వాడు పరిగెత్తున్నాడు. ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి, ఉపదేశం ఉన్న వారిని ఉపదేశం నుంచి బయటికి లాగడానికి, ప్రత్యేకతలు ఉన్నవారు ప్రత్యేక నుంచి దూరం కావడానికి, పరిశుద్ధులు ఉన్నవారు పరిశుద్ధి నుంచి బయటికి లాగడానికి వాడెంతో ఆతృతగా పరిగెత్తున్నాడు. మోసం చేయడానికి, గురి ఎదుగు పరిగెత్తకుండగా గురి తప్పించడానికి. ఈ మోసకరమైన దినముల్లో మనం ఉన్నాం. ఈ అపాయకరమైన దినముల్లో మనం ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యా నన్ను క్షమించని అడుగుతారా? యేసయ్యా నన్ను క్షమించని అడుగుతారా? ప్రభా, నన్ను నిలబెట్టి మెలుకోగలిగి, ప్రభా దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో ప్రభా మీరు రాకడా ప్రభా ఆ రోజు నేను మెలుకోగలిగి ఉండే కృప నాకు ఇవ్వు యేసయ్యా, మెలుకోగలిగి ఉండే కృప నాకు ఇవ్వు యేసయ్యా అని నువ్వు ప్రార్థిస్తావా? నీ నిరీక్షణ, నీ విశ్వాసము, నీ ప్రేమ ప్రభు మీద ఉంచుకోవడానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? హల్లెలూయా, 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 హల్లెలూయా.